గత 10 సంవత్సరాలుగా సంకీర్ణ ప్రభుత్వం టెక్నికల్గా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు, పూర్తి స్థాయి మెజారిటీ ఉండటంతో సంకీర్ణ ప్రభుత్వానికి అనే భావన ఇప్పటివరకు రాలేదు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అనివార్యంగా కొన్ని పక్షాల మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి సంకీర్ణ ప్రభుత్వంగా పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో అబ్సల్యూట్ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏతో కూడిన ప్రభుత్వం తీసుకున్న తరహాలో నిర్ణయాలు తీసుకోగలుగుతుందా అనేది ఇప్పుడు మన డిబేటబుల్ పాయింట్. గత 10 సంవత్సరాలు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, రాబోయే రోజుల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం దేని మీద ఉంది? గత 10 సంవత్సరాలు చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్ మెజారిటీతో జీఎస్టీని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేసే కార్యక్రమాన్ని కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. త్రిబుల్ తలాక్ లాంటి అతిపెద్ద సెన్సిటివ్ పాయింట్ను కూడా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. సిఏఏను కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా అమలు చేయడం జరుగుతుంది. అగ్నిపథ్ లాంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఇది కీలకమైన నిర్ణయాలు. గత 10 సంవత్సరాల్లో ఎక్కడ ఎటువంటి అవాంతరం లేకుండా సక్సెస్ఫుల్గా ఈ నిర్ణయాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయగలిగారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. దీంతో పాటుగా ఎన్డీఏ అలయన్స్ కూడా కలవటంతో అబ్సల్యూట్ మెజారిటీతో ఈ 10 సంవత్సరాల నిర్ణయాలు తీసుకోగలిగారు. ఇప్పుడు టైం మారింది, పరిస్థితులు మారినాయి. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి 240 స్థానాలే ఉన్నాయి. ఇంకొక 25 స్థానాలు అనివార్యంగా కావాల్సిన పరిస్థితి నేపథ్యంలో భాగస్వామ్య పక్షాలు, ఆ భాగస్వామ్య పక్షాల్లో కూడా కీలకంగా తెలుగుదేశం, జేడీయూ ఈ 2 పక్షాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు చెప్పింది ఏంటి, ఎజెండాలో పెట్టింది ఏంటి, మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు రాబోయే రోజుల్లో ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? ఏంటవి? జమిలీ ఎన్నికలు, దీనికి సంబంధించిన మేనిఫెస్టోలో కూడా పెట్టారు, కమిటీ చేశారు, దానికి సంబంధించిన కసరత్తు కూడా ప్రారంభించారు. అయితే జమిలీ ఎన్నికలు ఇంప్లిమెంట్ చేయాలంటే 2/3 మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి, సగం రాష్ట్రాలకు పైగా ఆమోదం తెలపాలి. సాధ్యమవుతుందా? ఈ సంకీర్ణ ప్రభుత్వం అది చేయగలుగుతుందా అనేది పాయింట్. అదేవిధంగా కామన్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి, దీన్ని ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలి అనేది ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ ఎజెండా. ఆ ఎజెండాని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా అనేది కూడా సెకండ్ బిగ్గెస్ట్ పాయింట్. ఇంకా దేశమంతా సిఏఏని ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని కూడా చాలా రాష్ట్రాలు అబ్జెక్షన్ తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. మిత్రపక్షాలు ఏవైతే కీలకంగా ఉన్నాయో ఆ రాష్ట్రాలు కూడా అభ్యంతరం తెలియజేసే అవకాశం ఉంది. ప్రధానంగా బీహార్, ఆంధ్రప్రదేశ్ కూడా అభ్యంతరం తెలియజేస్తాయి. ఇక అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ల రద్దు, ఇది చాలా సభల్లో మేనిఫెస్టోలో పెట్టారు. చాలా సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా అనేక రాష్ట్రాల్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయడం సాధ్యమవుతుందా? అమలు అయితే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పరిపాలించే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు సాధ్యమవుతుందా అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. ఇది సంకీర్ణ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ఏవైతే గ్యారంటీ పేరుతో నినాదాలతో మేనిఫెస్టోలో పెట్టారో ఇంప్లిమెంట్ చేయడం కష్టమవుతుందా, సాధ్యమవుతుందా, అసలు ఇంప్లిమెంట్ చేస్తారా లేదనేది కూడా. ఇక అదేవిధంగా మధుర, కాశీ రెండింటినీ కూడా హిందుత్వ ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాలన్న నిర్ణయం కూడా సాధ్యమవుతుందా అనేది. అదేవిధంగా జాతీయ సంస్థల ప్రైవేటీకరణ స్పీడ్ పెరుగుతుందా? ఇప్పటికే చాలా సంస్థలు ప్రైవేటీకరించారు, వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా. ఈ నేపథ్యంలో ఈ సంకీర్ణ ప్రభుత్వ యుగంలో భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ స్పీడ్ ఎంతవరకు కొనసాగించగలుగుతుంది? ఎందుకు ఎన్ని పాయింట్లు వస్తున్నాయి అంటే, ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ల విశ్వసనీయత మీద, అంటే విశ్వసనీయత అంటే ఆ పార్టీలు ఎన్డీఏలో ఉండి బయటికి వెళ్ళిపోయిన అంశాలకు సంబంధించిన ఆ విశ్వసనీయతకు సంబంధించిన చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏమాత్రం పొరపాటున కఠిన నిర్ణయాల వైపు వెళ్తే వీళ్ళ మద్దతు కొనసాగుతుందా లేదా అనేది. దీంతో పాటుగా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది. ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా ఉంది. ఆ బలమైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని అంత ఈజీగా ఇంప్లిమెంట్ చేయించగలుగుతుందా అనేది. దీంతో పాటుగా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క డిమాండ్ కూడా రాబోతుంది, ప్రధానంగా సంకీర్ణ ప్రభుత్వాల మీద. ఆ ప్రభుత్వాల నుంచి సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల నుంచి వచ్చే డిమాండ్లను ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయగలుగుతా, కన్సిడర్ చేయగలుగుతుందా అనేది కూడా బిగ్ క్వశ్చన్. విశ్వసనీయత గురించి మాట్లాడడం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్కి సంబంధించి విశ్వసనీయత. ఎందుకు ఈ క్వశ్చన్ వచ్చింది? మనం కనుక చూస్తే తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ
ఈ ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు బయటకు వచ్చారు మీకు లిస్ట్ గ్రాఫిక్లో కనిపిస్తోంది. 1998లో చేరారు, 99లో కలిసి పోటీ చేసి విజయం సాధించి కంటిన్యూ చేశారు. అప్పటి నుంచి 2004 వరకు, 2004లో ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చారు ఎన్డీఏ నుంచి. తర్వాత 2014తో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, విజయం సాధించారు. అయితే 2018లో బయటకు వచ్చారు. ఇప్పుడు తిరిగి 2024లో ఎన్డీఏతో కలిశారు. అంటే 2 సార్లు బయటికి వెళ్ళారు, 3 సార్లు కలిశారు. ఈ తరహా పరిస్థితి మనకి కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో. ఇప్పుడు కనుక ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కనుక నిర్ణయాలు కనుక ఎప్పుడన్నా నచ్చకపోతే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా సంకీర్ణ ప్రభుత్వం బలమైన నిర్ణయాలు తీసుకోలేదు అని అనటానికి ఇది ఒక ఇండికేషన్. ఎందుకంటే ఎంట్రీ ఎగ్జిట్స్ మనకి క్లియర్ కట్గా తెలుగుదేశం పార్టీ నుంచి కనిపిస్తున్నాయి కాబట్టి. అదేవిధంగా నితీష్ కుమార్కి సంబంధించి నితీష్ కుమార్ కూడా 1996 ఇంచుమించుగా తెలుగుదేశం పార్టీ కంటే ఒక 2 సంవత్సరాల ముందు ఎన్డీఏలో చేరారు. తర్వాత 2013లో బయటకు వచ్చారు, 2017లో మళ్ళీ ఎన్డీఏలోకి వచ్చారు, 2022 అంటే రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం ఆయన బయటికి వెళ్ళి మళ్ళీ 2 సంవత్సరాల లేటెస్ట్గా ఇప్పుడు ఎన్డీఏలో చేరారు. మోస్ట్ అన్ట్రస్టబుల్ పర్సన్ నితీష్ కుమార్గా చూస్తూ ఉంటారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కూడా బయటికి వెళ్ళటం లోపలికి రావటం ఎన్డీఏలోకి అనేది తరచూ కనిపిస్తున్న నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం దేశంలో కఠిన నిర్ణయాలు తీసుకొని వాళ్ళు అనుకున్న ఎజెండాని దేశంలో ఇంప్లిమెంట్ చేయగలుగుతారా అనేది ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్. దీంతో పాటుగా ఈరోజు ఎన్డీఏ సమావేశంలో అయితే ఫీల్ గుడ్ కనిపిస్తూ ఉంది. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ మధ్య అచ్చుకుబుచ్చుకులాట బాగా ఉంది, బాగా మాట్లాడుకున్నారు, పరస్పరం పొగుడుకున్నారు. అదేవిధంగా ఆ గుడ్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఈక్వేషన్ అయితే బాగా కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల రద్దు లాంటి, అదేవిధంగా సిఏఏ ఇంప్లిమెంట్ లాంటి, అదేవిధంగా కామన్ సివిల్ కోడ్ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు స్థానికంగా ఆ రాష్ట్రాల్లో ఆ ఓట్ బ్యాంక్ రీత్యా కావచ్చు, స్థానికంగా ఉండే ముస్లిం ఓట్ల రూపంలో కావచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. తద్వారా వాటన్నిటికీ మద్దతు ఉండే అవకాశం లేదు. తద్వారా భారతీయ జనతా పార్టీ తాము అనుకున్న నిర్ణయాలను వెనక్కన్నా తీసుకోవాలి, లేదంటే భాగస్వామ్య పక్షాలని కన్విన్స్ చేయాలి. ఎందుకంటున్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల ఒక కీలకమైన కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్లు రద్దు కానికుండా ఆపగలుగుతామని. ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ ఎజెండాలో అదే పాయింట్ ఉంది. ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో తమ నిర్ణయాలను పోస్ట్పోన్ చేస్తుందా, లేదు అనుకుంటే మార్చుకుంటుందా, లేదు అనుకుంటే తమకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చే వరకు ఈ నిర్ణయాలని వాయిదా వేసే అవకాశం ఉందా? వీటన్నిటికి సంబంధించిన ఆలోచన ఇప్పుడు దేశంలో జరుగుతుంది.